తిరుగుపాట్లు 16 చోట్ల పోటీలో రెబల్స్, 9 చోట్ల టీడీపీ ఉక్కిరిబిక్కిరి, 7 చోట్ల బీజేపీ జనసేన తిరుగుబాటుదారులు. తిరుగుపాట్లట. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుండో అనేక మందికి టికెట్ లూజ్ అయిన దాదాపు 31 ఎమ్మెల్యేలకి టికెట్ రాలేదు. తెలుగుదేశం పార్టీ నాయకులకి, గత 10-15 సంవత్సరాలుగా పార్టీ కోసం కొట్లాడే నాయకులకి, పార్టీ కమిటెడ్గా సర్వీస్ చేసే నాయకులకి టికెట్ రాలే. 31 చోట్ల ఎమ్మెల్యేలకి, దాదాపు 8-9 చోట్ల 10 ఎంపీ స్థానాలలో సీట్లు కోల్పోయారు. అక్కడ మొత్తం రెబల్స్ వేశారట. మొత్తం 16 చోట్ల పోటీలో రెబల్స్ ఉన్నారట. 9 చోట్ల టీడీపీకి ఉక్కిరిబిక్కిరైంది. అంటే దాదాపు ఓడిపోయే కేసులు అయ్యి 9 చోట్ల ఓడిపోయే అవకాశం ఉందట. ఇంకా కొన్ని చోట్ల అసలు గాజు గ్లాస్ గుర్తొచ్చింది. ఇండిపెండెంట్లకి ఫ్రీ సింబల్గా జనసేన పార్టీకి సంబంధించిన అధికారిక గుర్తు ఏదైతే ఉందో దాన్ని ఫ్రీ సింబల్ చేశారు. ఎందుకంటే ఆయనకు సరైన ఓటింగ్ పర్సంటేజ్ రాలే, గత ఎన్నికల్లో గుర్తింపు పొందిన పార్టీగా లేదు కాబట్టి ఫ్రీ సింబల్ చేశారు. ఆ ఫ్రీ సింబల్ చేస్తే జనసేన పోటీలో లేని దగ్గర, కొన్నిసార్లు జనసేనలో పోటీలో ఉన్న దగ్గర కూడా ఫ్రీ సింబల్ కాబట్టి ఇండిపెండెంట్లకి ఆ గాజు గ్లాసు గుర్తునిచ్చారు. ఇంకా కొన్నిసార్ల పెన్ స్టాండు, అంటే సేమ్ గాజు గ్లాస్ లెక్కనే ఉంటుంది, పెన్ స్టాండ్ గుర్తులు కూడా ఇచ్చారు. మొత్తానికి ఇదంతా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి పెద్ద ఎత్తున ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఏమైనా ఓటీఆర్ పడే ఓట్లు ఆ సింబల్స్ మీద పడే అవకాశం ఉంది. దానివల్ల రిజల్ట్ కూడా తారుమయ్యే అవకాశం ఉంది. ఇక తిరుగుబాట్లు అయితే ఎట్లాగ ఉంటూనే ఉన్నాయి. ఈ తిరుగుబాట్లు రెబల్స్ నిన్న నామినేషన్ల ఉపసంహరణకి నిన్న ఆఖరి తేదీ కూడా ఇంకా 16 మంది రెబల్స్ ఉన్నారు. 9 చోట్ల ఉక్కిరిబిక్కిరి అయితే టీడీపీ, ఆ 16 మంది కూడా బలమైన నాయకులు కంటెస్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని నమ్ముకొని టికెట్ ఆశించి గెలవగలిగే సత్తా ఉన్న నాయకులకి ఎవరికైతే టికెట్ ఇవ్వలేదో వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేశారు. కొన్నిసార్లు బీజేపీ నాయకులు కూడా చేశారు. వాళ్ళు బలమైన నాయకులు, ఓటు చీల్చే దమ్మున్నోళ్ళు, ప్రజల్లో పేరున్నోళ్ళు. వాళ్ళ వల్ల తెలుగుదేశం పార్టీ కూటమికి పెద్ద ఎత్తున దెబ్బపడే అవకాశం ఉంది, నష్టపోయే అవకాశం ఉంది. స్పష్టంగా అర్థమైంది. ఓటు చీల్చే దమ్మున్నోళ్ళు దాదాపు 16 మంది రెబల్స్ ఉన్నారు. దీని ఎఫెక్ట్ కంపల్సరిగా ఎన్నికల ఫలితాలపైన ఉండే అవకాశం.